ప్రతిభ ఎవరి సొంతం కాదు. అంగవైకల్యం, అసౌకర్యాలేమీ విజయానికి అడ్డు కావు. అందరిలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. చేయాల్సిందల్లా లోపాల గురించి ఆలోచించక సామర్థ్యాన్ని గుర్తించి ఆ దిశగా అడుగేయడమే. అక్షరాల అదే చేసి అందరి ప్రశంసలు అనిపించుకుంటుందా విద్యార్థిని. కంటి చూపు సరిగ్గా లేకున్నా కష్టపడి చదివింది. వినికిడి సమస్య వెంటాడుతున్నా విజేతగా నిలవాలని సంకల్పించింది. ఇంటర్లో 902 మార్కులు సాధించి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకుంది. అంగవైకల్యంతో అవస్థలు, ఆర్థిక సమస్యలు, అడుగడుగునా అవమానాలు, ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవరోధాలు ఇవేవీ లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా అక్షర యజ్ఞం చేసింది ఈ అమ్మాయి. వైకల్యం వెంటాడుతున్నా విజయం వైపు వడివడిగా అడుగేసింది. ఏపీ ఇంటర్ ఫలితాల్లో 902 మార్కులతో పాటు ప్రత్యేక అవసరాల పిల్లల విభాగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు ప్రశంసలు అందుకుంది. పల్నాడు జిల్లా రూపెనగుంట్ల గ్రామానికి చెందిన జంగా బ్రహ్మయ్య, విక్టోరియా దంపతుల కుమార్తె కీర్తన బాల్యంలోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. వినికిడి లోపం, కంటిచూపు సమస్యలు తలెత్తాయి. తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చెవుడు, చూపు సమస్య ఉన్నా కుమార్తె చదువులో చురుగ్గా ఉండటం గమనించి ఆ దిశగా ప్రోత్సహించారు. ఓవైపు అంగవైకల్యంతో బాధపడుతుంటే మరోవైపు అవమానాలు, అవహేళనలు కీర్తనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. వాటికేమాత్రం తలొగ్గలేదు. తల్లిదండ్రులు తన కోసం పడుతోన్న కష్టం, తనలాంటి వారికి అండగా నిలవాలని దృఢ సంకల్పంతో మరింత కసిగా చదివింది. రేయింబవళ్లు శ్రమించి 10వ తరగతిలో 442, ఇంటర్లో 902 మార్కులు సాధించి ఆశ్చర్యపరిచింది. వినిపించిన పరిస్థితి కాబట్టి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఏమైనా అర్థం కాకపోయినా సరే బాగా కష్టమైన అయితే టీచర్స్ని అడుగుతాను. మిగిలినవి ఏమైనా అర్థం కాకపోతే ఇంటికి వచ్చి ఫోన్లో చూసి క్లాసులు వింటాం, బాగా చదువుకోవటం. ఎక్కువ టైం చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని, బాగా చదువుకోవాలి అని. అంగవైకల్యమని అధైర్యపడకుండా అవరోధాలు అధిగమిస్తూ పుస్తకాలతో కుస్తీ పట్టి విజయం సాధించింది కీర్తన. దేచవరంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో చేరడం, అక్కడి ఉపాధ్యాయుల సహకారం అందించడం వల్లే చదువుపై దృష్టి పెట్టానని వివరిస్తోంది. 10వ తరగతిలో వచ్చిన మార్కులు ఆత్మవిశ్వాసం పెంచాయని, అదే ఉత్సాహంతో ఇంటర్లో 902 మార్కులు సాధించానంటోంది. ప్రత్యేక అవసరాల పిల్లల విభాగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు చెబుతోంది. ఈరోజు 902 మార్కులు సాధించాను. నేను కూడా అనుకోలేదు అసలు ఇన్ని మార్కులు వస్తాయని. నేను ఇలా చదివానంటే ఇప్పుడు నేను కూడా నమ్మలేకపోతున్నాను. బాగా చదివాను. ఈరోజు మా తల్లిదండ్రులు గర్వపడే స్టేజ్లో నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎంతగానో గర్వపడుతున్నారు. నాకు చెవులు సరిగ్గా వినిపించేవి కాదు. చదువుకునే సమయంలో చాలా కష్టపడ్డాను. ఉపాధ్యాయులు దగ్గరుండి చాలా ప్రోత్సహించారు. బాగా చదవాలి, ఎలా చదవాలి అనేది దగ్గరుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మా నాన్నగారు చాలా బాగా ప్రోత్సహించారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని నన్ను బాగా చదివించారు ఎంతో కష్టపడి. పేదరికం, వైకల్యంతో పాటు అనేక సవాళ్లకు ఎదురీది ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన కీర్తనను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవలే షైనింగ్ స్టార్ అవార్డుతో సత్కరించారు. మంత్రిని కలిసిన సమయంలో ఎంతో ధైర్యంగా మాట్లాడిన కీర్తన తనకు సాయం అందిస్తే భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి తనలాంటి వారికి బాసటగా నిలుస్తానని చెప్పింది. ఈమె మనోధైర్యాన్ని మెచ్చుకున్న మంత్రి ఉన్నత విద్యకు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చి ల్యాప్టాప్ బహుమతిగా ఇచ్చారు. లోకేష్ గారితో తల మీదుగా ప్రైజ్ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి మాట్లాడాను కూడా. ఆయన నాకు మాట ఇచ్చారు, నీ అమ్మాయికి కావాల్సిన నేను చూసుకుంటాను, అమ్మాయిని బాగా చదివించండి, ఐఏఎస్ అవ్వాలనేది నా కళ. ఇది అక్కడ చెప్పాను. ఖచ్చితంగా నువ్వు ఐఏఎస్ అవ్వగలుగుతావు, మేమంతా చూసుకుంటాం, నీకు మంచి భవిష్యత్తు ఉండిద్ది, బాగా చదువుకో అని చెప్పారు. ఐఏఎస్ అయి దేశానికి సేవ్ చేయాలి, బాగా అందరికీ సహాయపడాలి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి మంచి విద్యను అందించాలి.
మంచిగా ప్రోత్సహించాలి. నాలాంటి వాళ్ళందరినీ, అసలు చదువుకోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరినీ చదువుకునే దారిలో మంచి స్కూళ్ళను, మంచి పాఠశాలను ఇంకా ఎక్కువగా నిర్మించి వాళ్ళకు మంచి విద్యను అందించాలి. నాలాంటి వాళ్ళను ఇంకొక గొప్ప స్టేజ్లో నిలబెట్టాలి. వైకల్య సమస్యలతో పోరాడుతూనే కుమార్తె కష్టపడి చదివిందని కీర్తన తల్లిదండ్రులు చెబుతున్నారు. కుమార్తెను చదివించాలని ఆశగా ఉన్న ఆర్థిక పరిస్థితి అందుకు తగినట్లుగా లేదంటున్నారు. దాతలెవరైనా కీర్తన చదువుకునేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నారు. గౌరవనీయులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న ఆనందం కన్నా ఈ చదువు ఇంతటితో ఆగిపోతుందేమోనన్న బాధ కొంచెం కలుగుతుంది లోపల. ఎందుకంటే నా దగ్గర ఆర్థిక స్తోమత బాగా ఇదిగా ఉంది. నేను ఇంతకన్నా మించి చదివిలేను అనేమనన్న అంత బాధ అది లోపల ఉండిపోయింది. దాన్ని కొంచెం పెద్ద మనసు చేసి చదువుకి తగ్గ ఇది అమ్మాయికి కోచింగ్ కానీ మంచి కాలేజీలో చేర్పించి ఆ చదువు గురించి శ్రద్ధ తీసుకోగలుగుతారని మనసారా ఆశిస్తున్నాను నేను. ఆయన ఒక్కడ చేయటం మేము ముగ్గురు ఇంట్లో ఉండి తింటాము. మాకు ఆర్థిక పరిస్థితి ఇల్లు కూడా మాకు సరిగా లేదు. వానొస్తే పక్కకి వెళ్ళమంటే వెళ్ళస్తాము. గాలి వరద అసలు తట్టుకోలేము. ఇల్లు రేకులు ఒకసారి లేచిపోయాయి. అయినా కానీ మేము ఎండొస్తే అసలు ఉండలేము ఇంట్లో. మాకు ఎవరైనా సాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. తన ఫిజికల్ ఛాలెంజ్ని తను ఎప్పుడు కూడా ఆలోచించలే. నేను ముందుకెళ్ళను, చదువుకోగలను, చదువుతాను అని నా మినిస్టర్ గారు ముందే భరోసా ఇచ్చింది. నేను చదువుకుంటానండి, నాకు సాయం చేయండి అని అడిగింది. సో మీకు యూఆర్ హెల్దీ, ఫిజికలీ స్ట్రాంగ్, కొంచెం కష్టపడితే యూ క్యాన్ స్కోర్ మోర్. ఆ ఇన్స్పిరేషన్ నేను అమ్మాయి దగ్గర నుంచి తీసుకోమని నేను ప్రతి పిల్లలకి నేను అనౌన్స్ చేశాను సార్. అమ్మాయిని స్కూల్ లెవెల్లో సన్మానించినప్పుడు ఆ అమ్మాయి వీడియో చూపించుకొని నేను మా పిల్లలతో అదే మాట్లాడాను. సో ఇట్స్ రియల్లీ కీర్తన మూలాన ఈరోజు మేము నలుగురికి మా స్కూల్ పేరు మేము బయటకు వస్తున్నామంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సమస్యలతో సతమతం అవ్వకుండా లక్ష్య సాధన వైపు అడిగేసింది కీర్తన. కాలివేలు బాగా లేకపోయినా కుంగిపోయే ఈ రోజుల్లో కంటి చూపు, వినికిడి సమస్యలతోనే చదివి పరీక్షల్లో విజయం సాధించింది. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యమంటోంది ఈ సరస్వతి పుత్రిక. అధ్యాపకులు చెప్పే పాఠాలు వినబడకపోయినా, బోర్డు మీద రాసే అక్షరాలు కనిపించకపోయినా పట్టుదలతో చదువులో అద్భుత ప్రతిభ చూపుతుంది జంగా కీర్తన. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 902 మార్కులతో ప్రత్యేక విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నారా లోకేష్ అభినందనలు అందుకుంది. రానున్న రోజుల్లో ఐఏఎస్ సాధించి తనలాంటి వారికి అండగా నిలవడంతో పాటు సమాజానికి మేలు చేయడమే తమ లక్ష్యం అంటుంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.